ఎస్వీ న్యూస్ కు స్వాగతం. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎల్ఎస్బీ వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొడకొండ్ల కోదండపురం నసర్లపల్లి ప్లాంట్ కార్మికుల సన్నాహ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు సరైన వేతనం అలవెన్స్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు మధు, కోడెదుటి జంగయ్య, రాజు, జగన్, రియాజ్ పాల్గొన్నారు. ప్రాపర్టీ సమ్ముకొని పెళ్లిళ్ళు చేస్తారు, అమ్మాయిల పెళ్లిళ్ళు చేసేది ఉంటే జనాలు ఏమంటారు, ఎందుకు అమ్ముతున్నా ప్లాట్, దేనికి అమ్ముతున్నా శిల్క అంటే బిడ్డ పెళ్లికి అంటారు. ఏమో 20 ఏళ్ళకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నావు రిజర్వాయర్ తేటగా ఇందిరా మిల్లు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్లు పెట్టుకుంటే ఏమంటున్నాడు, నేను జాబ్ చేసాడు రిజర్వాయర్లో మళ్ళీ ఇల్లు ఎందుకే అని చెప్పి లీడర్లు అందరూ ఒక దగ్గర కూర్చొని వీడు కాగితం రాసుకొని వస్తాడు. ఊళ్ళో ఉన్న లీడర్లు ఆ కాగితం గురించి పక్కకిస్తారు. గట్టిగా పోయి ఏమైంది సార్, మా రిజర్వాయర్లో పనిచేసే వాళ్ళకు మన ఆ బుక్ ఉంటే, పని బుక్ ఉంటే ఉపాధి పనికి రావద్దని చెప్పి మా ఊరి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పనికి రిటర్న్ చేసింది. సార్ నాకు తెలియదు పెద్దమ్మాడ నర్సర్ల పెళ్లి కొడుకున్నదే నువ్వు రిజర్వాయర్లో డ్యూటీ చేస్తావుగా, కట్టల పనికి రావద్దు. మెసేజ్ ద్వారానే మనకు జీతాలు వస్తుంది. మనం ఏ కంపెనీ నుండి జీతాలు తీసుకున్నాం అనేది ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో కూడా ఏ కంపెనీ నుండి జీతాలు తీసుకున్నాం అనేది మనకి ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ఎవరు చెప్పలేదు. మన డిపార్ట్మెంట్స్ వారాలు కూడా మీకు ఈ పలాని కంపెనీ నుండి పలాని దగ్గర నుండి మీకు జీతాలు వస్తున్నాయని వాళ్ళు మనకి ఏనాడు చెప్పింది లేదు. ఇప్పుడు దానిపై కూడా మీరు మీ దృష్టి సారించాలన్నా జర దాని గురించి. జియో 14 మనం తెచ్చినప్పుడు, జియో 60/14 తెచ్చినప్పుడు మేము దాని ఒక 2 సంవత్సరాలుగా సంకల్పం కట్టుకొని దాన్ని పోరాడి అంచాలుగా దాని పేపర్ టు పేపర్ సబ్మిట్ చేసి తీసుకురావడం జరిగింది. అప్పుడు వచ్చిన ఒకటే పెద్ద సమస్య ఏమున్నానంటే, మాకు ఆ రోజే సిటీ గురించి కొంత బ్రదర్స్ మాట్లాడి చెప్పారు, సిటీ లెవెల్కి అయినాయి అని. అవుట్ సోర్సింగ్ తీసుకురావాల్సిందే, శాంక్షన్ పోస్టులు తీయవలసిందే. అప్పటిదాకా మేము ఎవరిని విడగొట్టినా కానీ వదిలిపెట్టమని చెప్పేసి నేను పెద్ద ఎత్తున, మీకు తెలుసు కదా, బోర్డు ఆఫీస్ ముందు వందలాది మందితో ధర్నా చేసినాం. నేను చైర్మన్ హోదాలో ఉండి చేసినా, నాకు చైర్మన్ వస్తుందని తెలిసినప్పుడు కూడా చేసిన. గుర్తు కదా మీకు? ఒక నెల రోజుల ఎప్పటికప్పుడు యూనియన్ అంటే ఒక వ్యక్తి లెక్క భావించుకున్నప్పుడు యూనియన్ లైవ్ లో సజీవంగా బతుకున్నదనే అంటే దానికి నిదర్శనం ఏంటంటే, మనిషి బతుకున్నాడంటే కదలిక, నడుచడం, చలనం, ఊపిరి ఇదంతా ఉంటే మనిషి బతుకున్నట్టు. యూనియన్ కూడా సమావేశాలు పెట్టడం, ఏదైనా సమస్య వస్తే అడగడం, ప్రశ్నించడం, మీటింగ్స్ జరుపుకోవడం, పైన జరుగుతున్నాయి తెలుసుకోవడం, కిందోళ్ళకి చెప్పడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంటే యూనియన్ లైవ్ లో ఉన్నట్టు. ఇప్పుడు నా పేరు పి నారాయణ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, మాజీ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్. ఈరోజు కొడకొండలో ఈ నర్సర్లపల్లి, కోదండపూర్, గున్గల్, మైలాదేవరంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ లో పనిచేసేటటువంటి, ప్లాంట్లో పనిచేసేటటువంటి, రిజర్వాయర్లో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క జనరల్ బాడీ సమావేశం, సన్నాహక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల మీద భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అందరూ ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ అభద్రతతో ఉన్నటువంటిది ఏదైతే ఎంఓఎం అనే విధానం ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా లేనటువంటి విధానం ఈ వాటర్ వర్క్స్ లో అధికారులు కొనసాగిస్తున్నారు. గత 2023 ఆగస్టు నెలలో ఈ ఎంఓఎం విధానం తీసేయాలి, మ్యాన్ పవర్ కు సంబంధించినటువంటి కార్మికులకు అవుట్సోర్సింగ్ టెండర్ సపరేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించినా కూడా గత 2 సంవత్సరాల నుంచి టెండర్లు మళ్ళీ మ్యాన్ పవర్ ను అదేవిధంగా వర్క్ కు సంబంధించినటువంటిది ఒకే కలిపి టెండర్లు వేయడం అనేటటువంటిది ఇది దారుణం, ఇది దురదృష్టం. దీని వెంటనే దానికి స్వస్తి చెప్పి కార్మికుల విషయంలో, అవుట్సోర్సింగ్ విషయంలో ఎంఓఎం అనేటటువంటి విధానం ఉండొద్దని చెప్పేసి యూనియన్ పక్షాన, కార్మికులందరి పక్షాన ఈరోజు ముక్త కంఠంతో తీర్మానం చేయడం జరిగింది. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే కార్మికులు ఎంఓఎం ఏదైతే ఉందో ఎంఓఎం లో నుంచి మ్యాన్ పవర్ ని సపరేట్ చేయాలని చెప్పేసి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోర్టల్లో, గవర్నమెంట్ పోర్టల్లో ఎంఓఎం కింద ఉన్నటువంటి కార్మికులు అభద్రత భయపడుతున్నారు. వాళ్ళందరినీ పోర్టల్లో చేర్చినమని చెప్పేసి అధికారులే ప్రచారం చేసి వాట్సాప్లలో పెట్టి వాళ్ళ లిస్టు మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పేసి అధికారులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా సమస్యలకు సంబంధించినటువంటిది జీతాల పెంపు కానీ, అదేవిధంగా రెయిన్ కోట్లు కానీ, మహిళలకు గొడుగులు కానీ, అదేవిధంగా
పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా కట్టించడం కానీ వీటన్నిటి సక్రమంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు కూడా కోరుకుంటున్నారు. డైరెక్ట్ గా బోర్డు నుంచి శాలరీస్ ఇప్పించాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా హామీలు ఇస్తున్నాయి తప్ప మళ్ళీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. వెంటనే కార్పొరేషన్ చేసి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ విధానాన్ని తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పక్షాన భవిష్యత్తులో దీని మీద కార్యాచరణ కృషి చేస్తాం.